పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. క్లాస్లో మనం చదువుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, this sensitive form is not only that which responds to the environment, but is a transmitter of certain types of energy, and the object of the treatise might here be stated to be that of considering the various types of energy transmitted to the form in the human kingdom. The responsiveness of the form in this type of force, the effects of this force upon man, and his gradual responsiveness to force emanating. సో మానవుడి దేహం మీద చోట్లో ఉన్నటువంటి ఫోర్సెస్ అనేటువంటి యాక్ట్ అవుతుంటాయి. ఇవి ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, వీటి ప్రభావం మానవుడి దేహం మీద ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయం మనం లాస్ట్ పాయింట్గా మనం చదువుకున్నాం. అవి ఏమిటంటే, ఒకటి ఫ్రమ్ హిస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ హిజ్ ఓన్ అవుటర్ ఫిజికల్ బాడీ. తన చుట్టూతో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ అంటే తను ఉండేటువంటి కండిషన్స్, తన ఫ్యామిలీ, తను ఉండేటువంటి ప్రదేశము, ఇవన్నీ వాడి మీద ఒక ఫోర్స్గా యాక్ట్ అవుతుంటాయి. అందునుంచి అదొకటి. అంటే వీడి యొక్క కార్యక్రమం అంటుండేది నిర్వహించుకోవడానికి ఇది ఒక ఫోర్స్ అంటుండేది వీడి మీద యాక్ట్ అవుతుంది. ప్లస్ హిజ్ ఓన్ అవుటర్ ఫిజికల్ బాడీ, వీడి ఫిజికల్ బాడీ ఉండేటువంటి కండిషన్స్, వీటిని కూడా బేస్ చేసుకుని వీడి యొక్క దీనికి ఎనర్జీస్ అంటుండే అందుబడుతుంటాయి. అంటే వీడి ఫిజికల్ బాడీ ఉండేటువంటి కండిషన్స్ ఎలా ఉంటుంది ఏమిటి. నెక్స్ట్ ఇస్ ఫ్రమ్ ది ఎమోషనల్ ప్లేన్ ఆర్ ఆస్ట్రల్ ఫోర్స్. ఇంకోటి ఎమోషనల్ ప్లేన్లో నుంచి ఏ విధంగా ఫోర్స్ అనేటువంటిది వస్తుంది. సో దట్ ఇంప్రూవ్స్ ఆర్ దట్ డిస్టర్బ్స్ ఏదైనా సరే. సో వీటి మీద యాక్ట్ అవుతున్నటువంటి ఫోర్సెస్ ఏమిటి, ఒకటి చుట్టూగా ఉన్నటువంటి ఒకటి వీడి ఒక ఎమోషనల్ ప్లేన్లో వీడి మైండ్లో వేరే ఏవో దృష్టి ఉందనుకోండి, వీడు సాధన చేసుకుందాం కూర్చుంటే వీడి మైండ్లో ఉన్నటువంటిది అదే వీడి బుర్రలో తిరుగుతుంటుంది. కానీ వీడు దేని మీద అయితే వాడు సాధన చేసుకుందాం అనుకుంటున్నాడు దాని మీద బుర్ర వెళ్ళకపోవచ్చు. అందుగురించి ఆ రకంగా వీడి ఆస్ట్రల్ ప్లేన్ కూడా వీడి మీద ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఈజ్ ది మెంటల్ థాట్స్. మెంటల్ థాట్స్ అనేటువంటి వీడి మీద మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి ఆలోచనలు ఇవి కూడా వీడిని డిస్టర్బ్ చేస్తుంటాయి లేదా వీడిని కనెక్ట్ చేస్తుంటాయి. ఏదైనా సరే ఆ ఇంపాక్ట్ అనేటువంటిది వీడి మీద పనిచేస్తుంది. ఫోర్త్ ఈస్ ది ఈగో. ఈగో నుంచి ఒక ఫోర్స్ అనేటువంటిది వీడికి అందివ్వబడుతుంది. సో ఆ ఫోర్స్ అనేటువంటిది వీడిని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. వీడు చేసుకునేటువంటి పనులని వీడి లోపల నుంచి ఒక ఈగోయిక్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి వీడి మీద పనిచేస్తుంది. సో ఈగోయిక్ ఫోర్స్ అది మిస్టీరియస్ అండ్ పెక్యులర్ ఎఫెక్ట్స్ అది అఫీస్ ద ఫోర్త్ కింగ్డమ్. ఇది ఎక్కువగా ఏంటంటే ఫోర్త్ కింగ్డమ్ లో ఈగోయిక్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంటుంది. ఇట్ హ్యాస్ సమ్ పెక్యులర్ ఎఫెక్ట్స్. అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఇది చేస్తుంటుంది. అంటే ఎంత వీడికి ఇష్టం లేని పని అయినా ఉండొచ్చు, ఎంత కష్టమైన పని అయినా ఉండొచ్చు, అది లోపల నుంచి వీడి చేత అలా నెమ్మదిగా చేయించుకొస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా చేయించుకొస్తుంటుంది అంటే చేత ఈగోయిక్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వీడి మీద పనిచేస్తుంటాయి, కానీ లోపల నుంచి ఈగోయిక్ ఫోర్స్ అనేటువంటిది కూడా ఒకటి వీటిలో పనిచేస్తుంది. వాడిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. వాడు చేయాల్సినటువంటి పని మీదకి వాడిని అలా తీసుకెళ్తుంది. అంటే చిన్నపిల్లవాడి చేయి పెట్టుకుని నడిపిస్తారు చూసారా,
అలా ఈగోయిక్ ఫోర్స్ వీడిని అలా తీసుకెళ్తుంటుంది చక్కగా. అది ఆ రకంగా ఒకటి ఉంటుంది. తర్వాత ది టైప్ ఆఫ్ ఎనర్జీ విచ్ ప్రొడ్యూసెస్ ది కాంక్రిషన్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. ఇంకొక ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది, ది టైప్ ఆఫ్ ఎనర్జీ. చోట్ల ఒక ఎనర్జీ ఉందండి. ఈ ఎనర్జీ మనకి ఏం చేస్తుంది అంటే కాంక్రిషన్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. ఒక వస్తువును కానీ ఒక విషయంను కానీ చూడగానే మనకి ఒక ఆలోచన అనేటువంటిది కలుగుతుంది చూసారా. అది ఏమిటి? వస్తువు ఎదురుగుండా ఉంది, మనం ఉన్నాం, ఈ మధ్యలో ఒక ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తుంది. దాన్ని చూసిన ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంది. అందరికీ సేమ్ థాట్ రాదు. వస్తువుని చూసినప్పుడు ఇది కొనుక్కుందాం అని ఒకటికి అనిపిస్తుంది, ఇది కొట్టేద్దాం అని ఒకటికి అనిపిస్తుంది, లేదా ఇది మనకు అవసరం లేదు కదా అని ఒకటికి అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కడికి ఒక రకమైన థాట్ వస్తుంది. ఇట్ ఈస్ బికాస్ చోట్ల ఒక ఫోర్స్ అంటుండేది పనిచేస్తుంది. ఆ ఫోర్స్ వీడిని ఆ భౌతికంగా ఏర్పడేటువంటి విషయములు, భౌతికంగా ఉండేటువంటి వాటి మీదకి వీడికి ఒక లింకప్ అనేటువంటిది ఇస్తుంది. ఈ చోట్ల ఉండేటువంటి ఫోర్సెస్. ఎనర్జీ విచ్ ప్రొడ్యూసెస్ ద కాంక్రిషన్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. స్ట్రిక్ట్లీ స్పిరిచువల్ ఎనర్జీ ఆర్ ఫోర్స్ ఫ్రమ్ ది ప్లేన్ ఆఫ్ ది మొనాడ్. ఇంకొకటి ఏంటంటే మొనాడిక్ ప్లేన్ లో నుంచి వీడు అసలు ఏమిటి అనేటువంటి అదొకటి హయ్యర్గా అదొకటి పనిచేస్తుంది. సో ఈ పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొనాడిక్ ప్లేన్ లో నుంచి వీడి ఈగోయిక్ అలా ఒకటి హయ్యర్ ఫోర్స్ ఒకటి పనిచేస్తాం. అది వీడి ఈగోయిక్ కూడా తెలియదు ఎందుకు వీడి పని చేస్తున్నాడు అనేటువంటి విషయం. మొనాడిక్ లెవెల్లో నుంచి వీడు డైరెక్ట్ చేయబడుతూ ఉంటాడు వీడు ఆ పనికి. సో ఇది అంటే అది బోధపడాలంటే చాలా, అంటే చిన్నపిల్లవాడిని వాడిని స్కూల్కి పంపించడము, లేదా వాడి చేత కొన్ని పనులు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చేయించడమే కొన్ని ఉంటాయి. అది ఎందుకు చేయించుతున్నారో వాడికి కూడా తెలియదు. వాళ్ళు చెప్పారు కాబట్టి వీడు చేయడం అనో ఇలా ఏదో ఉంటుంటుంది. అలా వీడు మొనాడిక్ ప్లేన్ లో నుంచి వీడికి కొన్ని ఫోర్స్ అనేటువంటి వీడిని డైరెక్ట్ చేస్తుంటాయి. ఈ రకంగా ఇవి 6 ఫోర్సెస్ మ్యాన్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. The different types of force can all be registered in the human kingdom. Some of these can be registered in the subhuman kingdom, and the apparatus of the vital body in man is so concentrated that through it, these objective manifestations, the triple nervous system, through the 7 major plexi, the lesser nerve ganglia, and the many thousands of nerves, the entire objective man can be responsive to. ఈ విధంగా ఈ ఫోర్సెస్ వీడి మీద ఈ ట్రిపుల్ నర్వస్ సిస్టమ్ మనలో ఉన్నటువంటిది అటానమిక్ నర్వస్ సిస్టమ్, సెన్సరీ నర్వస్ సిస్టమ్, సెరెబ్రోస్పైనల్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ ఇది అలానే 7 ప్లెక్సై అన్నారు, అంటే షట్చక్రములు ఇవి 7 ఇవి. తర్వాత సబ్ గ్యాంగ్లియాస్, ఇవి కాకుండా కొన్ని మైనర్ సెంటర్స్ ఉన్నాయి అలాంటివి కొన్ని. అవి కాకుండా మన ఒక నర్వస్ వెబ్ మన బాడీలో ఉన్నది. ఇదంతా కూడా వీటి చేత ప్రభావితం అవుతూ ఉంటాయి. ఇవన్నీ the above mentioned types of force. Responsive to the above mentioned types of force, energy is generated in and emanating from any part of the planetary etheric web of life, the solar web of life. అది ఒకటి ఇందాక చెప్పినటువంటి 6 పాయింట్స్ చేతను మనలో ఉండేటువంటి ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి. ఆ 6+ అవి కాకుండా ఇంకొకటి ఏంటంటే 7th వన్ ప్లానెటరీ. ప్లానెట్ యొక్క కండిషన్స్ మన బాడీ మీద ప్రభావం చూపిస్తుంటుంది. అది సౌండ్ రా. తర్వాత ఎనర్జీ ఇస్ జనరేటెడ్ ఫ్రమ్ ది ప్లానెట్ ఇథరిక్ వెబ్ ఆఫ్ లైఫ్. నెంబర్ 8 ఈజ్ సోలార్ వెబ్ ఆఫ్ లైఫ్. సూర్యుడి నుంచి ఒక ప్రభావం అనేటువంటి జీవుడి మీద పడుతుంది. అంటే ఇవన్నిటికీ బియాండ్గా కూడా ఇది వెళుతుంటుంది. అవి ఏంటో అవి మనం చూస్తున్నాం. ఒకటి ప్లానెటరీ వెబ్ ఆఫ్ లైఫ్, అంటే వీడి యొక్క పూర్వకర్మ వీటితో సంబంధం లేకుండా ప్లానెటరీ కర్మ అనేటువంటి వీడి మీద పనిచేస్తుంది. ఉదాహరణకి కోవిడ్ ప్లానెటరీ కర్మ అనేటువంటిది, అంటే వీడి ప్రకారంగా వీడికి లాంగ్ లైఫ్ ఉన్నా ఆ ప్లానెటరీ కర్మ అనేటువంటిది వీడి మీద కొంత పనిచేస్తుంది. వీడు నిజానికి వీడు చాలా ఆరోగ్యంగా ఉండాలి, కానీ ఈరోజు ఐసీయూలో ఉన్నాడు వీడు. అంటే ఎలా, హౌ వీ కుడ్ ఆన్సర్ ఇట్? జాతకం చూపించాను, వీడికి ఏ ఇబ్బంది రాకూడదే, మరి వీడు ఎందుకు ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు అంటే ఏం లేదండి, వీడి జాతకం వైజ్ వీడ్ ఇస్ ఫైన్, బట్ ఒకటి ప్లానెటరీ కర్మ అంటే జీవుల మీద ఒకటి పనిచేస్తుంది. సో ఆ రకంగా
సో ప్లానెటరీ కర్మ ఒకటి, సోలార్ వెబ్ ఆఫ్ లైఫ్ అది కూడా ఒకటి పనిచేస్తుంటుంది. తర్వాత ది కాన్స్టలేషన్స్ ఆఫ్ ది జోడియాక్ విచ్ అపియర్ టు హ్యావ్ ఎ రియల్ ఎఫెక్ట్ upon our planet and of which astrology is as at the immature study. అంటే ఆస్ట్రాలజికల్గా మన వాళ్ళు ఎంతవరకు దీన్ని తెలుసుకోగలుగుతున్నారంటే ఏదైనా సరే చోట్ల ఒక విషయం జరిగితే ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ వేస్తాం మనం, కానీ దీనికి బియాండ్గా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి భూమి మీద, అది దృష్టిలో పెట్టుకోండి. అందు గురించి ఆస్ట్రాలజీ ఇస్ ఇమ్మెచ్యూర్ స్టడీ అని అన్నారు ఆయన. ఎందుకంటే ఏదైనా సరే వీళ్ళకి తెలిసినటువంటి ఈ 9 గ్రహాలు 12 రాసులతోటే మనం క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం భూమి మీద ఏది జరిగినా. అలా కాదండి, చోట్లో ఈ సౌరమండలానికి పైన నక్షత్రములు అనేటువంటివి ఉన్నాయి, వాటి ప్రభావం మన సౌరమండలం మీద పడుతుంటుంది. అవన్నీ కూడా మన కాస్మిక్ ఫైర్లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. మన సూర్యుడికి దగ్గరగా కొన్ని నక్షత్రములు అనేటువంటి ఉంటాయి, వాటి ప్రభావం కూడా కాసేపు వీటి మీద పడుతుంటుంది. అప్పుడు అది సౌరమండలం కరెక్ట్గానే ఉంది, కానీ ఉదాహరణకి మనం ఆరోగ్యంగానే ఉన్నామండి, మన పక్కింట్లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే మనం జబ్బును పడవచ్చు. ఎందుకంటే ప్రభావం ఏమిటి, వీడిల్లు చక్కగానే ఉంది కానీ పక్కటి వాడి ప్రభావం వీడి మీద పడుతుంటుంది ఒక్కొక్కసారి. ఆ రకంగా మన సౌరమండలం దగ్గర ఉండేటువంటి కొన్ని స్టార్స్ వాటి యొక్క ప్రభావం మీద కూడా మన సౌరమండలం మీద పడుతుంటుంది. ప్రధానంగా మన సౌరమండలాన్ని నడుపుతూ ఉన్నటువంటి సప్తఋషులు, కృత్తికలు, తర్వాత ది సిరియస్ స్టార్ అగస్త్యుడు. సో వీళ్ళు ప్రధానంగా మన సౌరమండలాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు కాకుండా కొన్ని కాన్స్టలేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి వాటి యొక్క ప్రభావం కూడా మన సౌరమండలం మీద పడుతుంది. వీటందరి యొక్క ప్రభావం చేత మన సౌరమండలానికి ఒక్కొక్కసారి హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఏదైనా మన కోవిడ్ వచ్చినట్టుగా అట్లా కూడా అవుతుంది. ఇది సో అందు గురించి అన్నీ కూడా ఓన్లీ ఈ 7 ప్లానెట్స్కే లింక్అప్ అని అనుకోకండి. ఇవన్నీ అంటే దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్, ది 7 ప్లానెట్స్ యొక్క ఇంపాక్ట్స్ ఏవైతే మీరు చూస్తుంటారో జాతకాల్లో కానీ సృష్టిలో చోట్ల మనకి జరిగేటువంటి విషయాలు, ఇవన్నీ ఎఫెక్ట్స్. సన్ మూన్ ఇక్కడ స్క్వేర్ ఎందుకు వచ్చాయి, లేదా ఇక్కడ ఈ విధంగా ఈ ప్లానెట్స్ సాటర్న్ ఇంకొకటి రాహు ఈ రెండింటికి స్క్వేర్ ఎందుకు వచ్చింది అంటే దీనికి పైన ఇంకొకటి ఉంది కారణం. ఆ కారణం చేత ఈ రెండింటి మధ్యలో పడకపోవడం అనేటువంటి జరిగింది. దాని ఇంపాక్ట్ మీరు ఇక్కడ భూమి మీద చూస్తున్నారు. సో ఇది మన ఎఫెక్ట్ గా ఉన్నటువంటిది. కాజ్ ఇంకో కొంచెం పైన ఉంటుంది ఒకసారి. అంటే భూమి ఎప్పుడు కూడా మన సౌరమండలం లేదా మన ప్రధానంగా మన భూమి మొత్తం కూడా ఎఫెక్ట్ అయినటువంటి కారణాలు కొన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే వాటికి కేవలం ఈ గ్రహములు ఇవే కాదండి. ఈ గ్రహములుగా జరుగుతున్నటువంటివి ప్రభావితం అయ్యాయి ఈ గ్రహములు. కానీ ఈ గ్రహములను ప్రభావితం చేసేటువంటి కండిషన్స్ పైన ఇంకొకటి ఉన్నాయి. వాటి యొక్క ప్రభావం చేత ఈ గ్రహములు ప్రభావితం అయ్యాయి, వాటి యొక్క రిజల్ట్స్ మనం చూస్తున్నాము. అది మనం తెలుసుకోవాలి. అందు గురించి ఇక్కడ అన్నారంటే ఆస్ట్రాలజీ ఈజ్ ఇమ్మెచ్యూర్ స్టడీ అని అన్నారు. Certain cosmic forces which it will be recognized later play upon and produce changes in our solar system. Certain cosmic forces ఇవే మనం ఇప్పుడు చెప్పుకున్నాం దట్ చేంజెస్ ది సోలార్ సిస్టమ్. అంటే ఇప్పుడు దాకా చక్కగా ఉన్నటువంటి సోలార్ సిస్టంలో సడన్ గా మార్పులు అనేటువంటి వస్తాయి. అందు గురించి మీరు మాస్టర్ సివి గారు వర్క్స్ ఇన్ ద కాస్మిక్, ఆయన ఈ సౌరమండలానికి కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాడు. అంటే దేనితో లింక్అప్ అయి ఉన్నారు ఆయన, కాస్మిక్ ఫోర్సెస్ తోటి లింక్అప్ అయినటువంటి. అంటే ఏంటి, దీన్ని బట్టి హిస్ బియాండ్ ఆఫ్ దీస్ సౌరమండలానిలో అంటే అవతారాస్ ఆర్ మెనీ, అది కూడా మనకు చాలా చెప్పారు. ఇంటర్ ప్లానెటరీ అవతారాస్ అని, ప్లానెటరీ అవతారాస్ అని, ఇంటర్ కాస్మిక్ అని, ఇలా చాలా అవతారములు ఉన్నాయి భూమి మీద వచ్చినటువంటి. అలా ఈయన ఈ ప్లానెట్స్ కి వీటికి బియాండ్ గా వచ్చినటువంటి అవతారం మాస్టర్ సివి గారు. అందుకని ప్లానెట్ యొక్క రెక్టిఫికేషన్స్ ఏమైనా సరే చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఆ రెక్టిఫికేషన్స్ చేయడం అనేటువంటిది ఆయన చేశారు. అది అలా. So certain cosmic forces which it will be recognized later play upon and produce changes in our solar system and consequently upon our planet and upon all forms upon which that planet life has been touched upon in the treatise of cosmic fire. ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్ లో మనకి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. To all of these planetary web of life is responsive and అంటే ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రహములు ఇవన్నీ కూడా ప్రధానంగా మన శని గ్రహం చేత
శని గ్రహం యొక్క ప్రభావం మిగిలిన ప్లానెట్స్ మీద పడుతుంటుంది. ఈ శని గ్రహం యొక్క ఇంపాక్ట్, శని గ్రహం మీద ప్రభావం యురేనస్ ఒకటి, నెప్ట్యూన్ ఒకటి పడుతుంటుంది. యురేనస్ నెప్ట్యూన్ పైన ఉన్నటువంటి ఈ సప్తర్షులు, కృతికలు, తర్వాత ఈ సిరియస్ స్టార్, వీటి యొక్క ఇంపాక్ట్స్ వీటి మీద పడుతుంది. సో ఈ రకంగా వీటన్నిటి యొక్క ప్రభావం వీటి మీద పడుతుంది. అందు గురించి మామూలుగా హిందూ ఆస్ట్రాలజీలో మనం చూసేటువంటి వాళ్ళు ఎవరు కూడా శని గ్రహం వరకు వాళ్ళు వెళ్ళారు, కానీ బియాండ్ గా వాళ్ళు వెళ్ళలేకపోయారు. అంటే యురేనస్, నెప్ట్యూన్ వాటి క్యాల్కులేషన్స్ వాళ్ళు చెప్పలేకపోయారు. మనకి పురుష మేధంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి అగస్త్యుడికి, జైమినికి ఉండేటువంటి లింకప్స్ అన్ని కూడా ప్రస్తుతం ఉండేటువంటి ఆస్ట్రాలజర్స్ కి ఆ లింకప్స్ తెలియకుండా ఉండిపోయాయి. అదనమాట ఆస్ట్రాలజీ. To all of this planetary like responsiveness and which astrologers work in the occult way and consider the planetary horoscope, they will arrive more quickly at an understanding of the zodiacal and cosmic influences. Zodiacal and cosmic influences మన ప్లానెట్ మీద పడుతుంటుంది. అంటే ఇదంతా కూడా చాలా వివరంగా మనకి కాస్మిక్ ఫైర్ లో చెప్తారు ఆయన. The anima mundi in which is that which lies back of the web of life. The latter is but the physical symbol of that universal soul. So anima mundi ante that is the first. దాని యొక్క డైరెక్ట్ ప్రభావం ఈ ఫిజికల్ ప్లేన్ మీద కూడా పడుతుంది. వన్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద సెవెంత్. అందుకు చెప్పండి చెప్తున్నారు ఇక్కడ. సో ఆ రకంగా డైరెక్ట్ అంటే ఆయన మొనాడిక్ చెప్పారు. ఇప్పుడు యానమ ముndi నుంచి డైరెక్ట్ గా ఫిజికల్ ప్లేన్ ఈస్ బీయింగ్ ఇంపాక్టెడ్, అంటే ది వైటల్ బాడీ. The latter is but the physical symbol of that universal soul. It is the outer and visible sign of the inner reality, the concretion of the sensitive response entirety, which links spirit and matter together. Universal soul అనేటువంటిది ఏంటంటే it links the spirit and the matter together. Universal soul ద్వారా యానమ ముndi అనేటువంటిది జీవుడిని ప్రభావితం చేస్తుంటుంది, ది వైటల్ బాడీని. సో యూనివర్సల్ సోల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే స్పిరిట్ కి మ్యాటర్ కి మధ్యలో ఒక అనుసంధానంగా పనిచేస్తుంది. దిస్ ఎంటైరిటీ వి కాల్ ది యూనివర్సల్ సోల్, ది మిడిల్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది ప్లానెట్ లైఫ్. వెన్ వి నారో ది కాన్సెప్ట్ డౌన్ టు ద హ్యూమన్ ఫ్యామిలీ అండ్ కన్సిడర్ ద ఇండివిజువల్ మ్యాన్, వి కాల్ ఇట్ ద మీడియేటింగ్ ప్రిన్సిపల్. దెర్ ఈస్ వన్ మీడియేటింగ్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ఎర్త్ కూడా ఒక మీడియేటింగ్, మనకి ఎలా అయితే సోల్ అనేటువంటిది ఎలా అయితే మీడియేటింగ్ ప్రిన్సిపల్ గా ఉందో స్పిరిట్ కి ఉన్న మ్యాటర్ కి, అలాగే చోట్లో ఉన్నటువంటి భూమికి కూడా ఒక మీడియేటింగ్ ప్రిన్సిపల్ ఉందండి. అది హయ్యర్ కిను లోవర్ కి, అంటే లోవర్ అంటే సోలార్ సిస్టమ్, హయ్యర్ అంటే ఈ పైన ఉన్నటువంటి కాన్స్టలేషన్స్ వాళ్ళకి వీటికి మధ్యలో ఒక యూనివర్సల్ సోల్ అనేటువంటిది ఒక పని చేస్తుంది. అంటే జీవుడికి ఎలా అయితే మనకి దేహం ఎలాగో సౌరమండలం అలా మీరు భావించవచ్చు. సౌరమండలంలో భూమి అనేటువంటిది భౌతికం, మనం 7 పొరలుగా మనం ఎలా అయితే ఉన్నాం, మన ఫిజికల్ ప్లేన్ ఇస్ దిస్, ఎర్త్ ఇస్ దట్. అది ఈ ఎర్త్ కి హయ్యర్ థింగ్స్ కి మధ్యలో ఒక యూనివర్సల్ సోల్ అనేటువంటిది ఒకటి లింకప్ చేస్తోందని చెప్తున్నారు. Mediating principle for the soul of mankind is not only an entity linking spirit and matter and mediating between monad and personality, but the soul of humanity has a unique function to perform in mediating between the higher 3 kingdoms in nature and the lower 3. The higher 3 kingdoms ఉన్నాయి, lower 3 kingdoms ఉన్నాయి, మధ్యలో అనుసంధానకర్తగా ఈ సోల్ అనేటువంటిది పనిచేస్తుంది. సో మానవుడిలో ఇట్లా చెప్పారు, హయ్యర్ 3కి లోవర్ 3కి. అదే మనకి ఈ ప్లానెటరీ దానికి చెప్పినప్పుడు ప్లానెట్, మీడియేటింగ్ ప్రిన్సిపల్ అండ్ ద స్పిరిట్, హయ్యర్ ఫోర్సెస్, వాటికి ఆ రకంగా చెప్తున్నారు. ది స్పిరిచువల్ హైరార్కీ ఆఫ్ అవర్ ప్లానెట్, నేచర్, స్పిరిట్స్ ఆర్ ఏంజల్స్ అండ్ హ్యూమన్ స్పిరిట్స్ హూ స్టాండ్ at a peculiar point on the ladder of evolution. ఏమేమిటంటే ది హయ్యర్ 3 ఆర్, మనకి హయ్యర్ 3కి లోవర్ 3కి మధ్యలో ఈ సోల్ అనేటువంటిది పనిచేస్తుంది అన్నారు కదా. హయ్యర్ 3 ఏంటో చెప్తున్నారు మనకి. ఒకటి స్పిరిచువల్ హైరార్కీ, మనం నడుపుతున్నటువంటి పరమ గురువులు వాళ్ళు, ఆఫ్ అవర్ ప్లానెట్, నేచర్, స్పిరిట్స్ ఆర్ ఏంజల్స్ అండ్ హ్యూమన్ స్పిరిట్స్. నేచర్ స్పిరిట్స్ అలాగే హ్యూమన్ స్పిరిట్స్ వీళ్ళు. సో స్పిరిచువల్ హైరార్కీ ఒకటి, నేచర్ లో స్పిరిట్స్ గా కొందరు ఉంటున్నారు, అంటే జీవులని అప్లిఫ్ట్ చేయడానికి కొన్ని
నేచర్లో చోట్లో కొన్ని స్పిరిట్స్గా కొందరు పనిచేస్తున్నారు. అలాగే హ్యూమన్ స్పిరిట్స్గా కొందరు పనిచేస్తున్నారు. who stand at a peculiar point on the ladder of evolution. Of these, Sanat Kumara, embodying a principle of the planet Logos, is the highest. వీళ్ళందరికీ కూడా హైయెస్ట్గా ఉన్నటువంటి వారు సనత్ కుమార్ల వారు. ఆయన వీళ్ళందరి ద్వారా పనిచేస్తున్నది ఆయన. అంటే హ్యూమన్ స్పిరిట్స్, నేచర్ స్పిరిట్స్ వీళ్ళందరి ద్వారా, అంటే భూమి మీద జీవులందరూ కూడా అప్లిఫ్ట్ అవడానికి కొందరు భౌతికమైనటువంటి దేహం ధరించి జీవులను అప్లిఫ్ట్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారండి. కొందరు దేహములతో సంబంధం ఏముందండి అని దేహంతో సంబంధం లేకుండా ఆల్రెడీ దేహములు ధరించి ఉన్నటువంటి కొంత సాధనలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా పనిచేస్తూ కొందరు ఈ చోట్లో పనిచేస్తున్నారు. వాటిని నేచర్ స్పిరిట్స్ అంటారు. వాళ్ళకి పని అవ్వడం ముఖ్యం, కానీ ఎవరు చేశారనేటువంటిది పెద్ద ముఖ్యం కాదు. వాళ్ళు అలా కొందరు పనిచేస్తున్నారు. కొందరు దేహం ధరించి వాళ్ళ యొక్క కార్యక్రమంగా ఈ భూమి మీద నిర్వహిస్తున్న వాళ్ళు కొందరు. వాళ్ళని హ్యూమన్ స్పిరిట్స్ అన్నారు, వీళ్ళని నేచర్ స్పిరిట్స్ అన్నారు. వీళ్ళకి పైన హైరార్కీ అనేటువంటి వాళ్ళు కొందరు పనిచేస్తున్నారు, పరమ గురువులు. వాళ్ళకి పైన ఉన్నటువంటి వారు సనత్ కుమారుల వారు. ఈ రకంగా సనత్ కుమారుల వారు వీళ్ళందరి ద్వారా ఈ హయ్యర్ 3కి లోవర్ 3కి అన్నారు కదా, ఈ హయ్యర్ 3లో వీళ్ళ ముగ్గురు ద్వారా పనిచేస్తున్నటువంటి వారు సనత్ కుమారుల వారు. Sanat Kumara, embodying a principle of the planet Logos, is the highest, and an initiate of the first degree is the lowest, with corresponding entities is in what we call the angel or Deva kingdom. అంటే ఫస్ట్ ఇనిషియేషన్ అంటే జస్ట్ ఇప్పుడిప్పుడే గుడికి వెళుతూ ఇప్పుడిప్పుడే కొంచెం సాధనలో మొదలు పెడుతున్నటువంటి వాడి దగ్గర నుంచి హైయెస్ట్ దాకా వీళ్ళందరూ కూడా సనత్ కుమార్ వారి యొక్క దీంట్లో వీళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఆయన యొక్క కార్యక్రమం మొత్తం ఇదంతా కూడా భూమి మీద నిర్వహింపడుతుంది. మొత్తం అంటే భూమి యొక్క సోల్గా ఆయన పనిచేస్తున్నారు. అది ఇక్కడ ఒక మాటలో మీరు అర్థం చేసుకోవచ్చు. ది హైరార్కీ ఆఫ్ రేస్, సర్టెన్ గ్రూపింగ్స్ ఆఫ్ ది 7 rays ఇన్ రిలేషన్ టు అవర్ ప్లానెట్స్. అలాగే ఇంకొకళ్ళు ఎవరు పనిచేస్తున్నారు అంటే ది హైరార్కీ ఆఫ్ రేస్, మనం 7 rays గురించి చెప్పుకున్నాం. ఈ 7 rays కింద 7 మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మానవాన్ని ప్రభావితం చేస్తున్నారు. సర్టెన్ గ్రూపింగ్స్ ఆఫ్ ది 7 rays ఇన్ రిలేషన్ టు అవర్ ప్లానెట్స్, అది వాళ్ళు. తర్వాత ఏ హైరార్కీ ఆఫ్ లైఫ్స్ gathered by an evolutionary process and of our planetary evolution and from 4 other planets. Hierarchy of lives అంటే భూమి మీద లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చి భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అంటే వాళ్ళ జీవితమును అంటే వాళ్ళు జీవించుటకు ఆధారముగా లేదా కారణముగా కొందరు పనిచేస్తున్నారు ఈ భూమి మీద. వాళ్ళని ఏమన్నారంటే హైరార్కీ ఆఫ్ లైఫ్స్ అన్నారు. Gathered by an evolutionary process out of our planetary evolution and from 4 other planets. అది మన ప్లానెట్ నుంచి కాకుండా ఇంకా 4 other planets నుంచి కొందరు దిగి వచ్చాయి ఈ భూమి మీద దేహములు ధరించి పనిచేస్తున్నారు. అంటే అందరూ కూడా గవర్నమెంట్ వర్కర్సే. గవర్నమెంట్ వర్కర్స్ లో ఎవరి ఆఫీస్ వరకు వాళ్ళకు ఉంటుంటుంది. వీళ్ళందరూ కూడా భూమి మీద పబ్లిక్ ని అప్లిఫ్ట్ చేయడానికి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అంటే ఎవరి డిపార్ట్మెంట్ వాడు, వీడు మున్సిపల్ డిపార్ట్మెంట్, వాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంకొకటి ఇంకొక డిపార్ట్మెంట్, ఇంకొక డిపార్ట్మెంట్. అలా ఈ హైరార్కీగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు వేరు, ఈ హైరార్కీ ఆఫ్ లైఫ్స్ లో వచ్చినటువంటి వాళ్ళు వేరు. సనత్ కుమార్ల వారు వీళ్ళందరికీ కూడా హయ్యర్ గా ఉండి ఆయన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు హైరార్కీ ఆఫ్ హ్యూమన్ కింగ్డమ్, తర్వాత నేచర్ స్పిరిట్స్, తర్వాత హ్యూమన్ స్పిరిట్స్ గా వీళ్ళందరికీ కూడా పైన ఉన్నటువంటి వారు సనత్ కుమార్. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ వర్క్ ని భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సో కొందరు వేరే ప్లానెట్స్ నుంచి మన భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే మన భూమి కాకుండా ఇంకొక 4 planets అని అన్నారు. అందులో ఒకటి వీనస్ ఒకటి ఉంటుంది, జూపిటర్ ఒకటి ఉంటుంది. మిగిలిన 2 విషయాలు అంటే ఈ 4 planets ఏవి మనకు పేర్లు చెప్పలేదు. సో ఇవన్నీ కూడా మనం నెమ్మదిగా మనం చెప్పబడతాయి. ఇవన్నీ కూడా who embody in themselves the purpose and plan of the solar logos in relation to the 5 planets involved. In narrowing the concept down the microcosm, the ego or soul acts verily as the middle principle connecting the hierarchy of monads with our diversified forms which they use sequentially in the process of. సో వీళ్ళందరూ కూడా అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని లింకప్ చేయడం అంటే వీళ్ళు ప్రధానమైనటువంటి కార్యక్రమంగా వీళ్ళు భూమి మీద పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గెయినింగ్ సర్టెన్ ఎక్స్పీరియన్సెస్ రిజల్టింగ్ ఇన్ అక్వైర్డ్ అట్రిబ్యూట్స్. వీళ్ళందరూ పనిచేయడంలో వీళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ అంటే కలిగి ఉండి దాన్ని అంటే
వీళ్ళకి ఏ సాధన ఇవ్వడం చేత వీడు ఉన్నటువంటి దాంట్లో నుంచి వీటిని అప్లిఫ్ట్ చేయొచ్చు అటువంటి సీక్రెట్స్ వీడు ప్రధానంగా తెలుసుకుని వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు లేదా ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ లో ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి మంత్రోపదేశము లేదా ఎటువంటి కార్యక్రమము లేదా ఎటువంటి వాడికి లైఫ్ స్టైల్లో వాడికి ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఎటువంటి వీడికి ఏర్పాటు చేస్తే వీడు అప్లిఫ్ట్ అవుతాడు అనేటువంటి ప్రధానంగా వీళ్ళు అవి తెలుసుకుని ఆ ప్రధానంగా వీళ్ళు పనిచేస్తున్నారు. దట్ ఈస్ నెంబర్ 1. గ్రూపింగ్ సర్టన్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు కదా. నెంబర్ 2 is వర్కింగ్ అవుట్ సర్టన్ ఎఫెక్ట్స్ ఇనిషియేటెడ్ ఇన్ అన్ ఎర్లియర్ సిస్టమ్. ఈ సౌరమండలానికి ముందు ఉన్నటువంటి సౌరమండలం యొక్క ప్రభావం ఈ సౌరమండలం మీద. దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ద ఎఫెక్ట్. సో ఆ కాజ్ని తెలుసుకుని ఈ ఎఫెక్ట్స్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు కొందరు పనిచేస్తున్నారు. అలా వర్కింగ్ అవుట్ సర్టన్ ఎఫెక్ట్స్ ఇనిషియేటెడ్ ఇన్ అన్ ఎర్లియర్ సోలార్ సిస్టమ్. అంటే ఏం తప్పులు జరగడం చేత క్రితం సోలార్ సిస్టంలో ఈ సోలార్ సిస్టంలో ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదాహరణకి నిన్న మనం ఏం తప్పులు చేయడం చేత ఈ రోజు మనం ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాం అంటే మనం ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకుంటుంటే రేపు బాగుంటుంది మనకి. అలా కాకుండా నిన్నటికి నేటికి సంబంధం లేదని అనుకుంటే ఎవరికొడికి ఇబ్బందులు మనం ఇదవుతుంది. నిన్న వాడితోటి గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాం, వాడికి కోపం వచ్చింది, వాడు చెప్పాడు మనతోటి, నేమైనా నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, అలా మాట్లాడేస్తే ఎట్లా నా ఆఫీస్లో పిలిచి చెప్పారు, అయినా వీడు అలాగే మాట్లాడేస్తున్నాడు అనుకోండి, వీడికి వేరే ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. అది ఎట్లాగో ఓకే సార్ నేను ఇంకొకసారి అలా మాట్లాడినండి, నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి వీడు సరిదిద్దుకున్నాడు అనుకోండి, దట్ మీన్స్ హీ విల్ బి అప్లిఫ్టెడ్. అది ఎట్లాగో ఈ సోలార్ సిస్టంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఇవి దేని చేత ఏర్పడ్డాయి అంటే క్రితం సార్ సోలార్ సిస్టంలో తప్పులు చేయడం చేత ఈ సోలార్ సిస్టమ్ మీద ఆ ప్రభావం అనేటువంటి పడింది. అందుకని అవి తెలుసుకుని పనిచేస్తే నెక్స్ట్ డే విల్ బి బెస్ట్. అదన్నమాట ఇక్కడ మనకి. Number 3rd point is cooperating in the plan of the solar logos in relation to his. If one may use a pronoun in speaking of a life which is an existence and yet is an extended concept, his karma. Is అంటే ఏమిటి? ఇట్స్ pronoun. అంటే ఏంటంటే దీన్ని అంతటినీ కూడా నడుపుతూ ఉన్నటువంటి వాడికి కూడా ఒక కర్మబంధం అనేటువంటి, సౌరమండలం చేయడంలో కూడా ఒక కర్మబంధం అనేటువంటి కనుక ఏమన్నారు ఇక్కడ, అందుగురించి హిస్ కర్మ ఏ పాయింట్ ఆఫ్ ఓవర్లుక్డ్. దిస్ కర్మ ఆఫ్ హిస్ మస్ట్ బి వర్క్డ్ అవుట్ త్రూ ద మెథడ్ ఆఫ్ ఇన్కార్నేషన్ అండ్ ద సబ్సిక్వెంట్ రిజల్ట్ ఆఫ్ ది ఇన్కార్నేటెడ్ ఎనర్జీ అపాన్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ది ఫామ్. సో అపాన్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ది ఫామ్ అంటే ఈ రకంగా వీడు, ఉదాహరణకి మనకి కంపెనీ ఏదో ఉందండి, ల్యాప్టాప్స్ తయారు చేసేటువంటి కంపెనీ, వాడు ఏదో 1 year వ్యారంటీని అది పెడతారు. అంటే వాడు రిపేర్ వాడు ఇచ్చినటువంటి కంప్యూటర్లో ఏ ఇబ్బందులు వచ్చినా ఇక్కడ 1 yearలో వాడు మనకి రిపేర్ చేసి ఇస్తాడు అనుకోండి. అంటే ఏమిటి, ఇదంతా కూడా వీడు చేసినటువంటి కర్మము, అంటే ఈ కర్మ తాలూకా ఇఫెక్ట్. వీడు మంచి ఉద్దేశంతో అన్ని చేయొచ్చు కానీ వాటిలో కూడా కొంత ఇంపర్ఫెక్షన్స్ అనేటువంటి ఉంటుంటాయి. సో అవి దాన్ని ఏమన్నారంటే హిజ్ కర్మ అని అన్నారు. అంటే వీడి రెక్టిఫికేషన్స్ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు ఈ భూమి మీద. అందుగురించి ఎటువంటి ఇది ఇప్పుడు భూమి మీద పుట్టేటువంటి వాళ్ళని చేస్తే ఎటువంటి పరమ గురువులు లేదా ఎటువంటి ఈ రకంగా అప్లిఫ్ట్ చేయడానికి ఎటువంటి టీచర్స్ని భూమి మీద పంపించడం చేత ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారనేటువంటి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆలోచించే వాళ్ళు ఎవరికంటే హిజ్ కర్మ. అంటే ఎవరైతే ఇదంతా కూడా తయారు చేశారో వాడికి ఈ పని అనేటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది. ఈ రకంగా కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. A point of overlook. This karma of his must be worked out through the method of incarnation and the subsequent result of the incarnate energy upon the substance of the form. It is simple as for us if we could but grasp it in the relation of the sun to the moon. In relation of the sun to the moon. దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు సన్కిను మూన్కి ఉండేటువంటి లింకప్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ విధంగా జీవుడు అనేటువంటి వాడు దేహం ధరించడంలో ఈ విధమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అంటే ఎటువంటిది ప్రభావం వీడికి అంటే వీడిది ఎటువంటి దేహం అనేటువంటిది వీడికి ఇస్తే వీడు అప్లిఫ్ట్ అవుతాడు. దేహం చూడడానికి అంతా అలానే ఉంటుంది. ల్యాప్టాప్స్ అన్ని చూడడానికి అలానే ఉంటాయి. కానీ ఒక 2 ఏళ్ల క్రితం ల్యాప్టాప్ వేరు, ఇప్పుడు ల్యాప్టాప్ వేరు. అలాగే అప్పుడు దేహములు వేరు, ఇప్పుడు దేహములు వేరు. అలా ఉంటుంటాయి అన్నమాట. అందుకని దిస్ ఇస్ సింబలైజ్ ఫర్ us ది సోలార్ లార్డ్ విత్ హిస్ వార్మ్త్ and light galvanizes the moribund lunar lords into a spurious life.
దిస్ ఇస్ ద గ్రేట్ డిసెప్షన్. ఇది అంటే సోలార్ లాట్ అనేటువంటి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణం చంద్రుడి మీద పడి చంద్రుడి చేత వీడు అప్లిఫ్ట్ అవడం అనేటువంటి జరుగుతుంది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చండి, సోల్ బాడీ, సోల్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది బాడీ మీద పడుతుండడం చేత ఈ బాడీ సోల్కి లింకప్గా వెళుతుండడం చేత ఈ దేహం అనేటువంటిది అంటే ఈ దేహంలో ఉన్నటువంటి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. అది సో అందు గురించి దిస్ ఈస్ ది గ్రేట్ డిసెప్షన్ అండ్ ద మాయా ఆఫ్ హిస్ ప్రెసెన్స్. So runs the old commentary of quoted by me in earlier book. The above concept has in its truth for the individual soul likewise. This middle principle is the principle of revelation. Now, the lower aspect is functioning, the higher remains unknown. But that which links them is on the verge of discovery. Lower aspect is functioning and higher aspect is unknown. వీటిలో స్పిరిట్గా ఉన్నటువంటి వీడికి తెలియకుండా ఉంది, ఈ లోయర్ ఆస్పెక్ట్ లో వీడు ఎక్కువగా వర్క్ చేయడం అంటే జరుగుతుంది. దాన్నే ఇట్స్ ఎ డిసెప్షన్ అన్నారు. సోలార్ లోనార్ వీటి యొక్క లింకప్ చేత జరుగుతుంది, కానీ ఈ సోలార్ నుంచి లోనార్కి అందుతూ ఉన్నటువంటి ఇది ఒక మాయగా చెప్పారు. దీన్ని మిట్స్ మాయ అంటే వాడికి అది తెలియకుండా ఉంటుంది అంటున్నాడు, తెలుసుకోలేకుండా ఉంటున్నాడు వాడు భూమి మీద ఉన్నటువంటి వాడు. ది హయ్యర్ రిమైన్స్ అన్నోన్ బట్ దట్ విచ్ లింక్స్ దెమ్ ఈజ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ డిస్కవరీ. ఎవరు దీన్ని లింకప్ చేస్తున్నారంటే సోల్ అనేటువంటిది హయ్యర్గా ఇందాక చెప్పినటువంటి దాన్ని లోవర్గా ఉన్నటువంటి వాడిని లింకప్ చేస్తున్నారు. ఈ లింకప్ చేయడం అంటే చాలా పెద్ద ప్రక్రియ. ఇందాక ఇవన్నీ చెప్పారు, వీళ్ళందరూ ఇన్ని రకాలుగా ఈ రకాలైనటువంటి ప్రభావం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని మనకి తెలియజెప్పడానికి ఎంతో మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ టీచర్స్ వాళ్ళని లింకప్ చేయడానికి మధ్యలో ట్యూషన్స్ పెడతాం సార్. స్కూల్లో చెప్పేటువంటి టీచర్ పాఠాలకి పిల్లవాడికి మధ్యలో ఇంకొకటి ఉంటారు ట్యూషన్ చెప్తానంటాడు. అంటే ఆ స్కూల్లో టీచర్కి ఈ ట్యూషన్ చెప్పేటువంటి వాడు ఏం చేస్తాడంటే స్కూల్లో ఉండేటువంటి ఎగ్జామ్స్కి స్కూల్లో చెప్పిన పాఠాలకి వాటికి చక్కగా వీడు ట్యూనప్ అయ్యేటట్టుగా స్టూడెంట్ని ఈ ట్యూషన్ చెప్పేటువంటి టీచర్ ట్యూనప్ చేస్తుంటారు. అలా మనని ఈ మిడిల్గా ఉన్నటువంటి వాడిని వీడిని హయ్యర్ దానికి లింకప్ చేసేటువంటి వాళ్ళు కొందరు పనిచేస్తున్నారు. The higher remains unknown, but that which links them is on the verge of discovery. The usefulness, the vital life that can guide and motivate the mission is likewise present, and man now can intelligently use and control not only the mission but the active principle. The great symbol of the soul in man is his vital or etheric body, and for the following reasons. The great symbol of the soul in man. So మానవుడిలో సోల్ అనేటువంటిది వైటల్ బాడీ ద్వారా తెలియబడుతుంటుంది, లేదా వైటల్ బాడీగా తెలియబడుతుంది. సో అది ఎలా తెలియబడుతుంది, ఏంటి రీజన్స్ వైటల్ బాడీగా ఎందుకు తెలియబడుతుంది అనేటువంటి దానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రీజన్ ఇస్ ఇట్ ఈస్ ద ఫిజికల్ కరెస్పాండెన్స్ టు ద ఇన్నర్ లైఫ్ బాడీ వి కాల్ సోల్ బాడీ, ద స్పిరిచువల్ బాడీ. It is called the golden bowl in the Bible and is distinguished by its light quality. Etheric body అంటున్నది వీళ్ళు ఉన్నటువంటి సోల్కి వీడి ఫిజికల్ బాడీకి మధ్యలో ఒక లింకప్గా ఇది పనిచేస్తుంది. ఇట్ ఈస్ ద లింక్ టు ద లైట్. అంటే మనం ఫస్ట్ ఎథరిక్ బాడీని మనం కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు సోల్కి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. సో సోల్కి మన యొక్క ఫిజికల్ బాడీకి మధ్యలో ఎథరిక్ బాడీ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది మనకి, to the inner light body we call the soul body, the spiritual body. It is called the golden bowl అన్నది. So golden bowl అన్నది అందులో దీని అన్నారు సూర్యుడు యొక్క కిరణాలు దీన్ని హిరణ్యవర్ణం అన్నారు. అంటే ఈ వైటల్ బాడీ దేని చేత మనకి ప్రభావితం అవుతుందంటే అది ఎలా ఉంది అంటే హిరణ్యవర్ణంగా ఉందండి అని. దాన్ని మన బైబిల్లో గోల్డెన్ బౌల్ అన్నారు. ఇట్స్ లైట్ క్వాలిటీ. అది ఏమిటి అంటే ఒకటి లైట్ క్వాలిటీ, it's a rate of vibration which synchronizes always with the development of the soul. So development of soul ఎంత చక్కగా ఉంటుంటే వీడి వైటల్ బాడీ అంత చక్కగా ఉంటుంది, వీడిలో ప్రాణశక్తి అంత చక్కగా ఉంటుంది. అంటే వీడిలో ఉన్నటువంటి ప్రాణశక్తి వీడిని చక్కగా వీడిలో ఉండేటువంటి వైటల్ బాడీ అదే వీడి వైటల్ బాడీ వీడు ఉండేటువంటి సోల్కి లింకప్గా ఇది పనిచేస్తుంది. అంటే వీడి సోల్ నుంచి చక్కగా ఎనర్జీస్ వస్తూ ఉంటే అది వైటల్ బాడీ మీద పడి అవి ఫిజికల్ బాడీని మెయింటైన్ చేస్తున్నాయి. సో ఈ లింకప్ ని చక్కగా ఎవడైతే అర్థం చేసుకుంటాడో లేదా ఎవడైతే సోల్ తోటి లింకప్ అవ్వగలుగుతాడో వాటిలో ఈ వైటల్ బాడీ చక్కగా ప్రభావంగా చక్కగా హాయిగా
పుష్టిగా ఆరోగ్యవంతుడిగా వీడు ఉంటున్నాడు అని అర్థం. It's the rate of vibration which synchronizes always with the development of the soul. It's coherent force linking and connecting every part of the body structure. ఇది సోల్ తోటి ఇది కోహరెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ లింకింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇథరిక్ బాడీ అంటుంది వీడి దేహంలో ఉండేటువంటి ప్రతి అణువు కణమునందు ఇది దాని ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. అదంతా కూడా మళ్ళీ సోల్ తోటి లింకప్ అయి ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. Number second point is, it is the microcosmic web of life, for it underlies every part of the physical structure and has three purposes. ఇది 3 purposes చేత ప్రతి బాడీ పార్ట్ కి ఇది లింకప్ గా ఇది పనిచేస్తుంది. దీని గురించి మనకి ఎంతో వివరములు మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో ఇచ్చారు. అలాగే మన కాస్మిక్ ఫైర్ లో కూడా చెప్పారు. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఒకసారి కొంచెం చెప్తున్నారు. ఆల్రెడీ చదువుకున్నదైనా మళ్ళీ ఒకసారి చదువుకుంటుంటే మనకి చక్కగా అర్థమవుతాయని మళ్ళీ అవే విషయాలు మనకి ఇక్కడ ఇచ్చిన మనం చదువుకుంటాం. టు క్యారీ త్రూ అవుట్ ద బాడీ ద లైఫ్ ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ విచ్ ప్రొడ్యూసెస్ యాక్టివిటీ. సో బాడీలో ఈ వైటల్ బాడీ అంటున్నది పనిచేస్తుంది చేత యాక్టివిటీ అంటుంటే జరుగుతుంది. వైటల్ బాడీ ఏ పార్ట్ లో పనిచేయదో అక్కడ యాక్టివిటీ ఉండదు. ఉదాహరణకి ఫింగర్ లోకి వైటల్ బాడీ పనిచేయట్లేదు అనుకోండి, ఆ ఫింగర్ మీకు ఫంక్షనింగ్ ఆగిపోతుంది. అలా మన దేహంలో ఉండే ప్రతి కణమునందు ఈ వైటల్ బాడీ ప్రభావం లేదా ఈ ప్రాణశక్తి మనలో వస్తుండడం చేత మనలో అన్ని దేహ భాగం చక్కగా పనిచేయగలుగుతున్నాం. ఈ వెబ్ ఆఫ్ లైఫ్ అని అన్నది. This it does through the medium of the blood. ఇది బ్లడ్ ద్వారా ఇది జరుగుతుంది అని నేను చెప్తున్నాను. And the focal point for this distribution is the heart. It is the conveyor of physical vitality. చూడు గుండె, ఇప్పుడు రక్త ప్రసరణ. సో ఇది ఈ విధంగా జరుగుతుంది. ఇదంతా దేని చేత జరుగుతుందంటే ఈ వైటల్ బాడీ చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటిలో. To enable the soul or human and spiritual man to be en rapport with his environment. అంటే ఈ రకంగా గుండె, రక్త ప్రసరణ ఇదంతా కూడా చోట్లో సూర్యుడిని తప్పకుండా అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు. సూర్యుడి ధ్యానం తగ్గిపోతుంటే హార్ట్ కంప్లైంట్స్ పెరిగిపోతుంటాయి. బాగా గుర్తుంచుకోండి. సూర్యుడిని ధ్యానం చేస్తుంటే బికాస్ హీఈస్ ద లైఫ్ గివర్. సూర్యుడి నుంచి మనకి వైటాలిటీ అంతా కూడా వస్తుంది కాబట్టి సూర్యుడిని ప్రతిరోజు ధ్యానం చేయాలి. అందు గురించి సంధ్యావందనం అని పెట్టారు. అదేదో బ్రాహ్మణులకి ఒడుగు చేసుకుని దీంతో ఇదంతా వాళ్ళు ఏదన్నా కొంచెం కల్పించేసి రాసేస్తే అవన్నీ మనం తీసుకోక్కర్లేదు. ఎవరైనా సరే అయినా సరే సూర్యుడే ఆధారం కదా. ఎవరైనా సరే సూర్యుడు వెలుగు చేత వాళ్ళు జీవిస్తున్నారు. ఓన్లీ బ్రాహ్మణులు లేదా ఉపనయనం చేసుకున్న వాడికేనా? ప్రతివాడు కూడా సూర్యుడు యొక్క వెలుగు చేతనే వాడు నడుస్తున్నాడు భూమి మీద. అందునుంచి సూర్యుడిని ఆరాధించడం చేత ఏమవుతుందంటే మనలో ఈ ప్రాణశక్తి చక్కగా అలా వీక్షిస్తుంది. అందుగురించి ఈ సన్ మెడిటేషన్ ఆఫ్ సన్ ఇన్ హార్ట్ అన్నారు. హార్ట్కి సన్కి లింకప్ ఉంది. సో ఆ రకంగా ఈ వైటాలిటీ అంటే వీడు గుండెకి వచ్చి వీడి గుండె నుంచి రక్త ప్రసరణ ద్వారా అన్ని దేహ భాగంలోకి అది ప్రసరింపబడుతూ ఉంటుంది. To enable our human yet spiritual man to be en rapport with his environment. This is carried forward through the medium of an entire nervous system, and the focal point of that activity is the brain. అంతేకాకుండా ఈ వైటాలిటీ అంటున్నది బ్రెయిన్ ద్వారా మన నర్వస్ సిస్టమ్ ద్వారా ఇదంతా పనిచేస్తుంది. సో ఎన్విరాన్మెంట్కి ఒక లింకప్ అన్నటువంటిది ఇస్తుంది మనలో వైటాలిటీ తక్కువగా ఉంది అనుకోండి, వాడిని నిద్ర లేపిన వాడు లేవలేడు. వాడు బ్రెయిన్ ఫంక్షనింగ్ లోగా ఉంది అని అంటాం. బ్రెయిన్ ఫంక్షనింగ్ లోగా ఎందుకు ఉందంటే వాటిలో వైటాలిటీ చాలా తక్కువగా ఉంది. అది మనం చూసుకుంటాం. అంటే వైటాలిటీ రిసీవింగ్ లో వీటిలో ప్రాబ్లం వచ్చింది గురించి వీడు బ్రెయిన్ ఈ విధంగా ఎఫెక్ట్ అయింది. సో మనలో ఈ కనెక్టివిటీ మనకిన్న చోటుకి ఇస్తున్నటువంటిది ఏమిటి? వైటాలిటీ లేదా వైటల్ బాడీ మనకిన్న చోటుకి లింకప్ చేస్తుంది. ఈ వైటల్ బాడీనే మనకిన్న సోల్ కి లింకప్ చేస్తుంది. అది ఆ విధంగా గుర్తుంచు. థర్డ్ ఇస్ to produce eventually through the life and consciousness a radiant activity as or manifestation of glory, which will make of each human being a center of activity for the distribution of light and attract energy to others in the human kingdom, and through the human kingdom to the subhuman kingdoms. This is a part of the plan of the planet logos for the vitalizing and receiving of the vibration of those forms which we call distinguished subhuman. అంటే హ్యూమన్ బాడీకి సబ్హ్యూమన్ కి అంటే మనం ఉంటూ మన చుట్టూతో ఉండేటువంటి హ్యూమన్ బీయింగ్స్ కి మనకన్నా కింద ఉన్నటువంటి సబ్ హ్యూమన్స్ కి వీడు ఒక అట్రాక్టివ్ అంటుండే చేస్తున్నట్టు వీడి ద్వారా ఒక పని అనేటువంటిది నిర్వహింపబడుతుంది. చూసారా? ఇప్పుడు డబ్బులు తీసుకునైనా డబ్బులు తీసుకోకపోయినా ఏదైనా అది ఒక నిజం పక్క పెడదాం.
ఇప్పుడు ఒక పని అనేటువంటి చేస్తున్నాడు చూసారా, ఇది వైటల్ బాడీ చేత ఇది జరుగుతుంది. సో ఆ రకంగా వీటి నుంచి వైటాలిటీ అంటుంటది వీటితోటి జీవులకి అలా వెళుతుంటుంది. మన జీవులో అంటే మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి వైటాలిటీ మన నుంచి మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి అలా వెళుతుంది. ఇది చోట్ల ఉన్నటువంటి ఒక రహస్యం. సో ఎలా అయితే సూర్యుడి నుంచి సమస్తమును అందరి మీద పడుతుంటుందో అది చక్కగా గ్రాస్ప్ చేసుకునేటువంటి వాళ్ళ ద్వారా వాటి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ మీదకి అలా వస్తుంది. వస్తూ ఉన్నటువంటి ఇది సబ్హ్యూమన్స్ కూడా అది ఎలా ప్రసరింపడుతుంది. అది ఇది ఒక రహస్యం. అదొకటి చూసుకోండి. ఈ మూడు ప్రభావములు వీడి మీద ఉంటున్నాయి వెబ్ ఆఫ్ లైఫ్ చేత. అది థర్డ్ పాయింట్ ఇస్ దిస్ మైక్రోకాస్మిక్ సింబల్ ఆఫ్ ది సోల్ నాట్ ఓన్లీ అండర్లైస్ ది ఎంటైర్ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ దిస్ ద సింబల్ ఆఫ్ ది యానిమమ్ ఉండి ఆర్ ది వరల్డ్ సోల్. సో దిస్ ఇస్ ది సింబల్ ఆఫ్ ది వరల్డ్ సోల్. అంటే వీడు ఈ మైక్రోకాస్మిక్ భూమి మీద ఉన్నటువంటి జీవుడు వీడు భూమి మీద ఉన్నటువంటి వరల్డ్ సోల్కి వీడు ప్రతిరూపంగా వీడు పనిచేస్తున్నాడు యానిమమ్ ఉండికి ఆర్ ది వరల్డ్ సోల్, బట్ ఈస్ ఇండివిజిబుల్, కొహరెంట్ అండ్ యూనిఫైడ్ ఎంటిటీ. వీటిని ఇండివిజిబుల్ అంటే హీఈస్ నాట్ సపరేట్. అంటే వాడి దాని ప్రభావం అంటే చోట్ల ఉండేటువంటి యూనివర్సల్ సోల్ యొక్క ప్రభావం చేతనే వీడు నడుస్తున్నాడు, కానీ హీఈస్ నాట్ సపరేట్. అది బాగా గుర్తుంచుకోండి. హీఈస్ నాట్ సపరేట్. ఎందుకు వీడు సపరేట్ కాదు అంటే, ఉదాహరణకి ఈ చోటు ఉంది, చోటులో మీరు ఒక 4 గ్లాసులు పెట్టారు అనుకోండి, లేదా ఒక జలపాతం అనేటువంటిది ఉంది. ఆ జలపాతంలో మీరు 4 గిన్నెలు పెట్టారో 4 ఏవో పెట్టారు. ఆ నీళ్లు ఆ 4 గిన్నెల్లోనూ పడచ్చు. అంత మాత్రం సపరేట్ కదా, అదే నీళ్లు వీటిలో ఉంది. కాకపోతే మనం ఈ దేహం అనేటువంటి ఆకారం లేదా ఆ గిన్నెకి ఆ ఆకారం అనేటువంటిది ఉంది, కానీ అంతమించి ఇంకేం లేదు వేరు. అందుగురించి హీ ఇస్ నాట్ సపరేట్ అని అన్నారు. Radiant energy, radiant activity or manifestation of glory, which will make of each human being a center of activity for the distribution of light and attract. So, animal or the world soul, but is indivisible, coherent and a unified entity, thereby symbolizing the unity and homogeneity of God. So, unity and homogeneity of God. అంటే ఒకే ఒక ప్రిన్సిపల్ అందరి ద్వారా ఇలా పనిచేస్తుంది. There are no separated organisms in it, but it is simply a body of a free-flowing force, that force being a blend or unification of 2 types of energy in varying quantities, dynamic energy and attract or magnetic energy. సో ఈ ఆకారంగా ఏదైతే ఉందో ఈ మీద మనం చెప్పుకున్నటువంటి ఈ గిన్నెను లేదా ఈ దేహం అనేటువంటిది ఇట్స్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్. ఈ ఫిజికల్ స్ట్రక్చర్ ఈ చోట్లో ఉండేటువంటి ఒకే ఒక్క ఇదంతా కూడా చోట్లో గాలి అనేటువంటిది నిండుంది, లేదా నీటి చేతి ఇవన్నీ నిండబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీటిలో ఈ వెసల్స్ లో ఇదంతా నిండబడి ఉంది. ఈ వెసల్ అంటే ఏమంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది డైనమిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే దెర్ ఇస్ సమ్ అట్రాక్టివ్ ఫోర్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ. అట్రాక్టివ్ ఫోర్స్ అంటే అన్ని కణములు, అన్ని అణువులు, పరమాణువులు ఇవన్నీ కూడా ఇలా పట్టి ఉంచేటువంటి ఒక ఎనర్జీ అనేటువంటిది పనిచేస్తుంది. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తున్నంత వరకు ఈ దేహం అనేటువంటిది ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ ఎప్పుడైతే అది పనిచేయడం అయిపోతుందో అది అవుతున్నప్పుడు రిపల్సివ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఒక ఐటమ్కి ఒక ఐటమ్కి పడదు, అప్పుడు టక్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ లైఫ్ అనేటువంటిది చోట్లో ఉంటుంది, దానిలో కలిసిపోతుంది అంతే. ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ అనేటువంటిది అలా పట్టి ఉంచింది అంతే. అది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో వీడి చోట్లో కలిసిపోతాడు. ఆ గిన్నెలో నీళ్లు ఎప్పుడైతే ఇలా పంపేస్తాడో మొత్తం ఆ గిన్నె ఇలా ఏదైనా ఇది కొండ ఏదైనా పగిలిపోయింది అనుకోండి, ఆ నీటి మొత్తం నీటిలో ఎలా అయితే కలిసిపోతాయో అలాగే చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తికి వీళ్ళు ఉన్నటువంటి ప్రాణశక్తి ఒకటిగా కలిసిపోతాయి. అందుగురించి హీ ఇస్ నాట్ సపరేట్. అది బాగా గుర్తుంచుకోండి. డైనమిక్ ఎనర్జీ అంటే చోట్లో ఉన్నటువంటి శక్తి, అలాగే అట్రాక్టివ్ ఫోర్స్, ఇది చేత వీడి దేహం అనేటువంటి అలా నిల్చబడి ఉంది. ఇది ఈ విధంగా ఉండటం చేత వీటిలో ఉన్నటువంటి ప్రాణశక్తి సపరేట్ గా కనబడుతుంది, కానీ సపరేట్ గా ఏం లేదండి ఇక్కడ అని చెప్తున్నాడు. These 2 types of characteristics, the universal soul, likewise the force of will and of love, or of Atma and Buddhi, and it is the play of these 2 forces on matter that attracts to the etheric body. These 2 forces attracts to the etheric body. దీన్ని ఆత్మ బుద్ధి అన్నారు, లేదా దాన్ని విల్ అండ్ ఆఫ్ లవ్ అని అన్నారు. ఈ 2 ఫోర్సెస్, అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని లవ్ ఆస్పెక్ట్ గా చెప్పారు, ఈ డైనమిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని విల్ ఆస్పెక్ట్ గా చెప్పారు. ఈ లవ్ అనేటువంటిది అట్రాక్టివ్ ఫోర్స్, అది
దాని పర్పస్ అయిపోయిన తర్వాత దెన్ ద సేమ్ ఫోర్స్ విల్ టర్న్స్ ఇంటూ రిపెల్. అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అనేటువంటిది 7 laws లో అది ఫస్ట్ లా. సో అదేలా అక్కడ రిపల్స్ గా పనిచేస్తుంది. పనిచేసేటప్పటికి ఆ అట్రాక్టివ్ గా ఏవైతే ఐటమ్స్ అన్ని కూడా కట్టబడి ఉన్నాయో అవి ఒక్కసారి ఇలా జరుగుతాయండి పక్కకి. వీటిలో ఉన్నటువంటి ట్రాన్సాక్ట్ అలా విడిపోతుంది, మొత్తం కలిసిపోతుంది. అది ఇక్కడ జరిగింది, కొండ బద్దలు అయిపోయినట్టుగా. And it is the play of these two forces on matter and attracts to the etheric body of all forms the needed physical atoms, and that having so attracted them by the will force drives them into certain activities. Certain activities. ఈ భూమి మీద నిర్వహించడానికి కొన్ని యాక్టివిటీస్కి ఇదంతా కూడా ఇవ్వబడింది. Fourth point is this coherent unified body of light and energy is the symbol of the soul, in that it has within it 7 focal points, wherein the conditions, if it must be so called. So a light and దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇది చెప్తే నెక్స్ట్ విల్ గో టు ద రూల్ 1. నెక్స్ట్ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.